ధనంజయ, పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా? అచ్యుత, నా అవివేకము నీ దయవలన తొలగినది. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నీయూ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించదను. యోగీశ్వరుడుగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఎచట ఉందురో అతడ సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమగు నీతి నిలచియుండును. ఎవరు పఠింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపత్ విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్ష సన్యాసయోగములు సర్వము సమాప్తం. ప్రారబ్ధము అనుభవించుచున్నను ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడయ్యుండును అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక సుఖముగా నుండును. ఎతట గీతాశాస్త్రమును గూర్చి విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండును అచ్చట నేనెల్లప్పుడును తప్పక నివసింతును. సచ్చిదానంద స్వరూపుడగు శ్రీకృష్ణ పరమాత్మచే ఈ గీత స్వయముగా అర్జునునకు చెప్పబడినది. ఇది 3 వేదముల సారం, పరమానంద స్వరూపం. గీతను ఆశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానము కలుగుజేయును. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.